గదేదో న్యూమరాలజీ అని చెప్తుంటారు కదా, నెంబర్ మార్చుకుంటే మొత్తం మీ జాతకమే మారిపోతుంది, మీ పానం మంచిగా ఉంటుంది, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తుంటారు కదా. మరి నంబర్ మార్చుకుంటే ఎంతమంది పానాలు మంచిగా అవుతాయో, ఎందరు జాతకాలు మారుతాయో కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ సారు నెంబర్లు మార్చి అందరు బతుకులు బాగు చేస్తా అని అంటుండు. మరి గా షీపూర్ వాళ్ళ చెప్పిన నంబర్ మాత్రమేందో మీరే చూడండి. చూస్తుండ్రా ఢిల్లీలో రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇయర్స్ అంది కొత్త రూల్స్ పెట్టిండ్రు. బండి నెంబర్ లాస్ట్ కు 1, 3, 5, 7, 9 ఉన్న వాటినే రోడ్ల మీదకి ఎక్కించిండ్రు. నెంబర్ ప్లేట్ల మీద ఆఖర్ల 2, 4, 6, 8 ఉంటే ఆ బండ్లను రేపు తీయాలి. అంటే ఇవాళ తిరిగిన బండ్లకు రేపు రెస్ట్ ఇస్తారన్నట్టు. ఇట్లా దినం తప్పించి దినం తిప్పాల్సి ఉంటది ఎవ్వలైనా. మరి కార్ ఇంట్లో పెట్టి ఆఫీస్కి ఎట్లా పోవాలి అంటే సరిపోను బస్సులు, మెట్రో రైలు బండ్లు తిప్పుతున్నది ఢిల్లీ సర్కార్. రూల్స్ పాటించిన వాళ్లకు బంతి పువ్వులు ఇచ్చి మెచ్చుకున్నారు. హే మస్తుగా చెప్తారు, రూల్స్ గిల్స్ జాంతానాయ్ అన్నోళ్లకు జుర్మానా చేసిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక పొద్దుగాలే మంత్రులను, ఆఫీసర్లను ఒక్క కార్లనే ఎక్కించుకొని బండ్లు చెకింగ్ చేసుకుంటా ఆఫీసుకు పోయిండు సీఎం కేజ్రీవాల్ సారు. అబ్బా ఇంత స్పీడ్ గా ఇంత జల్దీగా ఎన్నడూ ఆఫీస్కు పోలే నేనైతే అని మస్తు మురిసిపోయిండ్రు మఫ్లర్ మనిషి. మరి ఇట్లా ఎందుకు చేస్తుర్రో తెలుసు కదా. ఢిల్లీలా గలీజ్ గాలి ఎక్కువైంది. మంచు పరుచుకున్నట్టే పొగ పరుచుకొని పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తున్నది. అగో దాన్ని తగ్గిస్తందుకే గీ ఉపాయం చేసింది సర్కార్. కానీ ఇవాళ సరిసంఖ్య ఉన్నోడో ఢిల్లీకి వెళ్ళి బయటికి పోతే మళ్ళా రేపు పట్నంలోకి రావాలంటే ఎట్లనో అని తెలియక నెత్తెంటికెళ్ళి వీక్కుంటుండ్రంట పబ్లిక్. దీనికి కూడా ఏదన్నా ఉపాయం దొరకబడుతుండొచ్చురు. చూడాలి మరి ఢిల్లీలా పొగ ఎంత వరకు తగ్గుతుందో.